2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సార్ కొంతమంది ఏం చేస్తారంటే బ్లాంక్ చెక్ ఉంటుంది. ఫోర్స్‌డ్‌గా సిగ్నేచర్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడే చేయాలి అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటారు. అంటే ఒక థ్రెటనింగ్ లాగా ఉంటుందన్నమాట అది. హ్మ్. అసలు దాన్ని ఎట్లా సార్ అంటే ఇలాంటి ప్రాసెస్‌లో ఉన్నప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? నాగరాజు గారు, మీరు అప్పిచ్చే వాళ్ళ పరిస్థితిని చాలా టఫ్ చేస్తున్నారు. హ్మ్. అర్థమైందా మీకు? ఓకే. ఈ ఇట్లాంటి మీ క్వెషన్స్‌కి నేను ఎప్పుడైతే లీగల్ సొల్యూషన్స్ ఇస్తున్నానో, హ్మ్. చాలామంది ఎవరైతే అప్పులిచ్చే వ్యాపారం చేస్తున్నారో బయట, వాళ్ళు కూడా నాకు కాల్స్ చేస్తాం మొదలుపెట్టారు. హ్మ్. సార్ మీరు ఇలా చెప్తే మాకు అప్పులు తీరుస్తారా అని. సో, నేను చెప్పేదేంటంటే ఈ వీడియోస్ ఏదైతే మీరు చాలా కష్టపడి ఈ లీగల్ అవేర్‌నెస్ వీడియోస్ ఏదైతే మీరు చేస్తున్నారో, మీ ద్వారా ఏదైతే సమాజానికి లీగల్ సొల్యూషన్స్ చాలా సింపుల్‌గా ఇప్పిస్తారు మీరు నా ద్వారా. సో, దాన్ని మిస్‌యూజ్ చేసుకోకుండా నిజంగా మీకు మోసం జరిగితే డెఫినిట్‌గా నేనిచ్చే సజెషన్స్ మిమ్మల్ని వాడుకోమని చెప్తున్నాను నేను. హ్మ్. రైట్? సో, ముందుగా మళ్ళీ మిమ్మల్ని అభినందిస్తూ నేను కూడా మీకు స్పెషల్ థాంక్స్ చెప్పాలి సార్. అంటే నాకు ఈ మధ్య కాలంలో నేను చేసినటువంటి వీడియోస్‌లో లోవర్ కోర్ట్‌లో మీకు వర్క్ జరగలేదనంటే, హైకోర్ట్ హ్మ్. దాకా కూడా వర్క్ జరగలేదనంటే, ఖచ్చితంగా మీరు ఇక్కడి నుంచి సుప్రీం కోర్ట్ దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కుదిరితే మాలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యినా సరే మీరు ముందుకెళ్ళొచ్చని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ అవేర్‌నెస్ క్రియేట్ చేయటంలో అంటే ప్రాసెస్ సింపుల్. మీరు ఢిల్లీ దాకా వెళ్తున్నారన్న దాని గురించి ఫస్ట్ మైండ్‌లోంచి తీసేయండి. కరెక్ట్. కరెక్ట్. మీకు కరెక్ట్. న్యాయం జరుగుతుంది అనుకునేటప్పుడు సింపుల్ ప్రాసెస్‌ని చూస్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారు కదా! కరెక్ట్ ఆ అండి. ధైర్యం నాకు చాలా బాగా నచ్చింది. థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నాగరాజు గారు, ఒకటే జీవితం. ఆ జీవితంలో మీరు గనక హ్మ్. మోసపోకుండా దానికి అనేక లీగల్ సొల్యూషన్స్ ఉన్నాయి. హ్మ్. మీరు మీ ఊర్లో, మీ గ్రామంలో, మీ ఊర్లో, మీ మండలంలో ఉన్న కోర్టు దగ్గరే ఆగిపోవద్దు అని నేనంటాను. హ్మ్. ఈ కోర్టు ద్వారా వచ్చిందే ఇంక నాకు ఫైనల్. హ్మ్. నేను సరిగ్గా వాదించలేకపోయాను. నేను నా బాధ సరిగ్గా చెప్పుకోలేకపోయాను. నేను గనక కరెక్ట్‌గా చెప్పుకుంటే నేను గెలిసేవాడిని అన్న నమ్మకం మీలో ఉంటే, మీరు పై కోర్ట్‌కి ఎళ్ళండి అని నేనంటున్నాను. ఎందుకంటే ఆ కోర్టు ద్వారా మీరు అక్కడ ఇయలేకపోయారు కరెక్ట్‌గా ఎవిడెన్స్‌లు, ప్రూఫ్‌లు. ఖచ్చితంగా ఓడిపోతారు మీరు మీ కేసు. వెంటనే మీరు ఆ పై కోర్ట్‌కెళ్ళండి, ఆ పై కోర్ట్‌కెళ్ళండి, సుప్రీం కోర్ట్ వరకు ఎళ్ళండి అనే నేను చెప్తున్నాను. అయితే ఎప్పుడైతే సుప్రీం కోర్ట్ అంటామో ఆ పదానికే చాలామంది భయపడిపోతుంటారు నాగరాజు గారు. మీ ద్వారా ఆ భయాన్ని మనం పబ్లిక్‌లో నుంచి తీసేయాలి. ఏ కోర్టైనా న్యాయస్థానం. అంటే ఆ స్థానంలో మీకు న్యాయం జరుగుతుంది. మీరు భయపడితే ఎలా? మీకు న్యాయం ఎలా వస్తుంది? అవును. సో, ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్‌కి నేను ఆన్సర్ తీసుకుంటాను. మీరు చాలా టఫ్ క్వెషన్ అడిగారు. కానీ దానికి నేను చాలా ఈజీ సొల్యూషన్ చెప్తాను. ఓహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ థట్. యాహ్! ఈగర్లీ వెయిటింగ్ చెప్పండి. యాహ్! చెక్ గనక మిమ్మల్ని బెదిరించి, అదిరిచ్చి, తిట్టి, కొట్టి గనక తీసుకుంటే, ఆ చెక్ మీకు బౌన్స్ అయినా మీ మీద బౌన్స్ కేసు చెల్లదు. ఓహ్! ఐ యామ్ మేకింగ్ ఇట్ 100% క్లియర్. ఇందులో చెక్ బౌన్స్ కేసు మీకు వర్తించదు. ఓకే. మీ ఇష్ట ప్రకారంగా డబ్బులు తీసుకొని, అవునండి నేను ఈ టైంకి ఇచ్చేస్తాను. ఖచ్చితంగా నాకు అవసరానికి మీరు డబ్బులిస్తున్నారు అని వాళ్ళకి మీ అంతట మీరు రాసి చెక్ ఇస్తే, ఆ చెక్ గనక ఆయన ఏసుకున్నప్పుడు మీరు క్లియర్ చేయలేకపోతే, ఆ కేసులో మీకు చెక్ బౌన్స్ కేసు మీ మీద పడుతుంది. హ్మ్. అంతేగాని మీ ఇంటికొచ్చి లేదా మీరు ఎక్కడుంటే అక్కడికొచ్చి ఇప్పుడు నీ జోబులో నుంచి చెక్ తీసి నాకు సైన్ చేసి లేకపోతే మర్యాదగా ఉండదు అని మీ కంఠం మీద కత్తి పెట్టి చెక్ తీసుకుంటే ఆ చెక్‌కి వ్యాలిడిటీ ఉండదు. యెస్. అయితే అంత ఈజీగా నేను చెప్పినంత ఈజీగా ఉండదది మళ్ళీ. హ్మ్. యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. అంటే ఆయన నా దగ్గర బలవంతంగా తీసుకున్నాడు అన్నది మనం ప్రూవ్ చేయాలి. బేసిక్‌గా చెక్ బౌన్స్ అయినప్పుడు 138 అని అది ఎన్ఐ యాక్ట్, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ ఉంటుంది. వెంటనే ఆ కేస్ ఎయ్యగానే అవతల వ్యక్తికి సమ్మన్స్ ఎళ్తాయి. వాళ్ళు రావాలి. మళ్ళీ వాళ్ళు షూటీలు ఇవ్వాలి. మళ్ళీ కేస్ ఫాస్ట్‌గా ఎళ్తుంది. చెక్ బౌన్స్ కేసెస్ క్వాజీ క్రిమినల్ కేస్ అంటారు. అంటే అది క్రిమినల్ కేస్ కిందకి కూడా వస్తది. ఒక హాఫ్ సివిల్ కేస్ కిందకి కూడా వస్తది. కంపారిటివ్‌లీ మనం చూసుకుంటే వేరే కేసుల మీద చూసుకుంటే చెక్ బౌన్స్ కేసులు కొంచెం స్పీడ్‌గానే ఎళ్తాయి. ఈ క్రమంలో మీరు గనక చెక్ ఇచ్చేసి, వాళ్ళు మీ కంఠం మీద కత్తి పెట్టి చెక్ తీసేసుకొని, బౌన్స్ చేసేసి, వెంటనే మీ మీద కేసేస్తే, వెంటనే మీరు మీ కేసు ఆపాలి. ఇది రాంగ్ అని జెప్పి ఫస్ట్ మీరు వెళ్లి జడ్జి గారికి ఇది రాంగు, ఇది కరెక్ట్ కాదు అని మీరు చెప్పాలి. ఇట్లా బలవంతంగా తీసుకున్నారని చెప్పాలి మీ అడ్వకేట్ ద్వారా. ఓకే. అయితే నేను చెప్పేదేంటంటే, ఏదో
నార్మల్‌గా ఇది కాదు బలవంతంగా తీసుకున్నారు, గంట మీద కత్తి పెట్టి తీసుకున్నారని చెప్తే ఎవరు నమ్మరు కాబట్టి అవును. ఎవిడెన్సెస్‌తో పాటు చెప్పాలి నాగరాజు. ఎలా కలెక్ట్ చేయాలి సార్ అది? చాలా ఇది టఫ్ చూసేవాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్వెషన్ మీరు అడిగింది. హ్మ్. ఎవిడెన్స్‌లు ఎలా కలెక్ట్ చేయాలి అన్నది. ఫస్ట్ థింగ్ అండి, మీ దగ్గర డబ్బులు ఇచ్చినప్పుడు ఏ చెక్ తీసుకున్నాడు అన్నది మీరు ఒక డేటో లేకపోతే దాని మీద ఎంఐసిఆర్ నంబరో ఏదో ఒకటి ఉంటుంది. అంటే 2 ఏళ్ల క్రితమో, 3 ఏళ్ల క్రితమో వాటెవర్ ఇట్ ఈస్. ఓకే. ఆ చెక్ డీటెయిల్స్ బ్యాంక్ ద్వారా ఈ చెక్ ఎప్పటిది అన్నది బ్యాంక్ ద్వారా మనకి తెలిసిపోతుంది. హ్మ్. ఆ చెక్ డిపాజిట్ చేశారా? లేకపోతే లేటెస్ట్‌గా వచ్చి మీతోటి ఇంకా బెదిరించి. ఎక్కువ అమౌంట్ 10 టైమ్స్, 20 టైమ్స్ ఎక్కువ అమౌంట్ రాయిపించుకొని ఈ చెక్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ చెక్ మీద ఉన్న ఎంఐసిఆర్ త్రూ ఈ చెక్ ఎప్పటిది, ఈ లేటెస్ట్‌దా లేకపోతే మీరు అప్పు తీసుకున్నదా అన్నది తెలుస్తది. దాన్ని బట్టి ప్రూఫ్ ఎస్టాబ్లిష్ అనట్లేదు. లేటెస్ట్ చెక్ అన్నది ఒకటి అవుతుంది. ఆ టైంలో మీకు వాట్సాప్, మీ కాల్ రికార్డింగు ప్లస్ మీ మెడికల్ సర్టిఫికేట్స్ అండ్ మీ నైబర్స్ అండ్ మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ నైబర్స్ ఎవిడెన్స్ చాలా కీలకం అవుతుంది. హ్మ్. అంటే మీరు బలవంతంగా చెక్ రాసినప్పుడు మీకు ఒక రోజో, ముందు రోజు, 2 రోజులో, 3 రోజుల ముందు నుంచి మీకు కాల్స్ విపరీతంగా వస్తుంటాయి. మీ కాల్ రికార్డింగ్ తీస్తే మీ దగ్గరికి వచ్చి ఎవరైతే ఆ ఫోర్స్‌ఫుల్‌గా చెక్ తీసుకున్నాడో ఆయన దగ్గర నుంచి కొన్ని వందల సార్లు కాల్స్ వచ్చాయనుకోండి, డెఫినెట్లీ దట్ ఈస్ థ్రెటనింగ్. డెఫినెట్లీ దట్ కమ్స్ అండర్ హెరాస్మెంట్. హెరాస్మెంట్ మీనింగ్ కూడా ఈ మధ్య మనం ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ తీసుకుంటే వయలేషన్ ఆఫ్ రూల్స్‌లో ఒక వ్యక్తి అప్పిచ్చినోడు డబుల్ డిజిట్ కంటే ఎక్కువ సార్లు కాల్ చేయకూడదు పొద్దున్న నుంచి రాత్రి వరకు. హ్మ్. అలాంటిది నువ్వు కాల్ వెనక కాల్ ఒక 100 కాల్ చేస్తే ఇట్ విల్ కమ్ అండర్ హెరాస్మెంట్. ఫస్ట్ ఎవిడెన్స్ ఈ కాల్ రికార్డింగ్ ద్వారా మనం హెరాస్మెంట్ తీయొచ్చు. సెకండ్, వాట్సాప్‌లో మీకు గనక ఇట్లాంటి మెసేజ్‌లు ఏదైనా హార్ష్ మెసేజ్‌లు బూతులు తిడుతూ లేకపోతే ఇయ్యకపోతే నీ పని చేస్తా, రేపు ఎట్టి పరిస్థితిలో నాకు కావాలి, నువ్వేం చేస్తావో నీ తల తాకట్టు పెట్టాను నా డబ్బులు నాకు కావాలి, లేదంటే నువ్వు చెక్ ఇయ్యాలి, ఇలాంటివి వాట్సాప్‌లో ఉంటాయి. ఇది సెకండ్ ఎవిడెన్స్ కిందకి వస్తుంది. థర్డ్ ఎవిడెన్స్, ఆ టైంలో ఇంత హెరాస్మెంట్ చేసేటప్పుడు ఆబ్వియస్‌గా ఏ మనిషి అయినా కూడా బీపీ పెరుగుతాము, హెల్త్ పాడవుతాము, ఆ టెన్షన్‌కి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఏదో ఒక ప్రిస్క్రిప్షన్ ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది హాస్పిటల్‌లో అడ్మిట్ అయిపోతాం కూడా జరుగుతుంది. బీపీ హై అయిపోతాము, షుగర్ హై అయిపోతాము. స్ట్రెస్ వల్ల. షుగర్ వచ్చేది దేనికండి? స్వీట్ తినటం వల్ల కాదు, స్ట్రెస్ వల్ల. రైట్? షుగర్ హై లెవెల్‌కి వెళ్ళిపోతాము, బీపీ హై లెవెల్‌కి వెళ్ళిపోతాము, మీరు వెళ్ళి హాస్పిటల్‌లో అడ్మిట్ అయిపోతాము. దానికి కారణాలు, మీరు ఆ టైంలో ఎందుకొచ్చింది, ఎందుకు మీరు ఏం చేశారు, దేనివల్ల మీరు స్ట్రెస్ ఫీల్ అయ్యారు, ఇవన్నీ క్లియర్‌గా డాక్టర్ గారు ఆ ప్రిస్క్రిప్షన్‌లో కాజెస్ ఫర్ ద ప్రాబ్లమ్ కూడా రాస్తాం జరుగుతుంది. అది కూడా మీకు ఒక బ్రహ్మాండమైన ఎవిడెన్స్ లాగా పనికొస్తుంది. అది కాకుండా మీ ఇంటి చుట్టుపక్కల, మీ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు గొడవ చేసేటప్పుడు మీ నైబర్, అటువైపు నైబర్ కానీ ఇటువైపు నైబర్ కానీ చూస్తే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఫామ్ అవుతారు. అదే కాకుండా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా, జనరల్‌గా ఫ్యామిలీ మెంబర్స్ ఎవిడెన్స్ ఎక్కువ తీసుకోరు. హ్మ్. కానీ ఈ కేసులో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవిడెన్స్ కూడా అప్పుడప్పుడు కన్సిడర్ చేస్తాం జరుగుతుంది. అట్లీస్ట్ ఆ పరిస్థితుల్లో అక్కడ జరిగిందా లేదా అనేది మీ ఫ్యామిలీ మెంబర్ ఎవిడెన్స్ కూడా కొద్దిగా కన్సిడర్ చేస్తే జరుగుతుంది. ఇన్ని ఎవిడెన్స్‌లు పెట్టి ఈ చెక్కు నా కంఠం మీద కత్తి పెట్టి తీసుకెళ్ళాడు అన్నదాన్ని క్లియర్‌గా మనం ఎవిడెన్స్‌ని ప్రూవ్ చేయొచ్చు. ఓకే. అయితే జనరల్‌గా ఇన్ని ఎవిడెన్స్‌లు పెట్టలేక ఆ కేసు ఏయగానే వీళ్ళు టెన్షన్‌కొచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్లు అయ్యి కోర్టులకెళ్ళలేక ఆ కోర్ట్ నుంచి లాస్ట్‌లో ఆర్డర్ వచ్చేసే వరకు వీళ్ళు వదిలేస్తాం జరుగుతుంది. ఇప్పుడు ఎట్లా సార్? అంటే దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు? వెనెవర్ కోర్ట్ నుంచి మీకు తుది తీర్పు ఇట్లాంటి కేసుల్లో మీరు సరిగ్గా వాదన లేకనో, లేకపోతే మీకు ఆరోగ్యం బాలేకనో, లేకపోతే మీకు ఎట్లా దాన్ని ఎవిడెన్స్‌లో ప్రవేశపెట్టాలో తెలియకో మీరు గనక లోవర్ కోర్ట్‌లో ఓడిపోతే, ఆ వచ్చిన తీర్పు పైన హ్మ్. వెంటనే మీరు హైకోర్ట్‌కెళ్ళొచ్చు. ఓకే. చాలామంది ఏం చేస్తారంటే, ఈ లోవర్ కోర్ట్‌లో తీర్పు రాగానే ఇంకా ఇక్కడితోటి నాది అయిపోయింది అని వాళ్ళ వైపు తప్పు లేకపోయినా కూడా పాపం వాళ్ళు డబ్బులు అప్పు చేసి మరీ తెచ్చిస్తాం జరుగుతుంది. హ్మ్. రైట్? సో, నా సజెషన్ ఏంటంటే నాగరాజు గారు, వెరీ సింపుల్. లోవర్ కోర్ట్‌లో మీరు కేసు ఓడిపోతే అస్సలు టెన్షన్ పడకుండా, మీరు గనక నిజాయితీ పరులవుతే, మీరు గనక కరెక్ట్ వ్యక్తి అవుతే, మీరు తప్పు చేయలేదని మిమ్మల్ని మీరు నమ్మితే, ఖచ్చితంగా హైకోర్ట్‌కెళ్తే మీకు ఆ లోవర్ కోర్ట్‌లో ఏదైతే ప్రొసీడింగ్ ఉందో దాని మీద స్టే వస్తది. అట్లనే మీకు ఏదైతే ఇంప్రిజన్మెంట్ ఏదైతే పడిందో అది కూడా కొట్టేస్తాం జరుగుతుంది. మళ్ళీ మీకు వాదించుకోమనే ఛాన్స్ మళ్ళీ హైకోర్ట్ ఇస్తుంది. మీరు హైకోర్ట్‌లో కూడా సరిగ్గా అప్పటికి మళ్ళీ హైకోర్ట్‌లోకెళ్లారు. మళ్ళీ హైకోర్ట్‌లో కూడా మీరు కరెక్ట్‌గా ఎవిడెన్సెస్ ప్రవేశపెట్టలేకపోయారు. కరెక్ట్‌గా మీరు మీ గురించి చెప్పలేకపోయారు. కరెక్ట్‌గా వాదించలేకపోయారు. కానీ మీకు తెలుసు మీరు తప్పు చేయలేదు అని.
100% మీరు SLPA అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ అని హైకోర్టు ఆర్డర్ కాపీ తీసుకొని మళ్ళీ మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ మీరు మీ నిజాయితీని మళ్ళీ మీరు అక్కడ ప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నాగరాజు గారు, బా. మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు శిక్షార్హులు కాదు అన్నది చట్టం నమ్ముతుంది. ఓకే, అంటే Super. ఆర్టికల్ 136 మ్మ్. ఎవ్రీ కామన్ మ్యాన్ హ్యాస్ అ రైట్ టు గో టు సుప్రీం కోర్ట్. సుప్రీంకోర్టు అనగానే భయపడద్దు అని నేను చాలా బల్లగుద్ది చెప్తున్నాను నాగరాజు గారు మీ ద్వారా. రైట్, చాలామంది లోవర్ కోర్టులోనే సగం నిరసించిపోతారు. హైకోర్టులో చాలామంది ఇంకా హైకోర్టు తర్వాత ఇంకా మా వల్ల కాదు ఇక్కడతోటి అయిపోయింది అనుకుంటారు. అరే ఇంకో కోర్టు ఉంది సుప్రీంకోర్టు, మరి పెట్టింది ఎందుకు? సుప్రీంకోర్టు రాజ్యాంగంలో ఎందుకు ఉంది? మీరు ఇన్ని కోట్లలో కూడా మీరు నిజాయితీ పరులని తెలిసి అనేక కారణాల వల్ల, టెక్నికల్ రీజన్స్ వల్ల, లేకపోతే మీరు ఆ టైంలో సరిగ్గా ఎవిడెన్సెస్ ఇవ్వకపోవటం వల్ల మీరు ఓడిపోతే మళ్ళీ మీకు ఒక ఛాన్స్ చట్టం మీకు ఇస్తుంది. మీరు రాజ్యాంగం మీకు ఇచ్చే హక్కులు మీరు వాడుకోకుండా మీరు పనిష్మెంట్కి అర్హులయ్యి మీరు జైలుకి వెళ్ళే అవసరం లేనే లేదని నేను మీ ద్వారా చెప్తున్నాను. గ్రేట్ సార్, చాలా మంచి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్, చాలామంది తెలుసుకోవాల్సినటువంటిది కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.